మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు, మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు అలా ఏం చేయలేదురా. 2 కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు. ఆ కన్నీటికి విలువనిద్దాన్రా. అమ్మ మాటలు నిజం అనిపించాయి. ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది. ఆ రాత్రంతా ఆలోచించాను. ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను, తనకు శాశ్వతంగా దూరం కావాలని. నెక్స్ట్ ఏం జరిగిందో ఏం లేదేంటి? తర్వాత ఏమై ఉంటుంది? పిచ్చోడ్లా ఉన్నాడేంటి? శాశ్వతంగా దూరం కావడం ఏంటి? అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ మై గాడ్, సంథింగ్ హస్ గాన్ రాంగ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి. హలో, గద్వాల్ రెడ్డి గారి ఇల్లు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఆంటీ, ఎవరమ్మా? నేను ధరణి ఫ్రెండ్ని. లోపలికి రండి. ఎవరమ్మా? ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట. రా బేటా, కూర్చో. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆంటీ, వాటర్ వద్దా ఆంటీ? ఒకసారి ధరణిని పిలుస్తారా? ధరణి లేదమ్మా. ఏమైందంటీ? వాళ్ళ అన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు. అది మాకు పేయకుండా శిక్ష వేసింది. వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఊరుకోండి ఆంటీ, నేను వచ్చి బాధ పెట్టాను. పర్వాలేదమ్మా, బాధ మాలో భాగం అయిపోయింది. ధరణి ఎక్కడుందా ఆంటీ? ధరణి, ధరణి, మీరు? నా పేరు మేఘ, ముంబై నుంచి వచ్చాను. మీరెక్కడున్నారంటే? రవి? మీకు రవి తెలుసా? నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు. ఎలా? రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా. ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది? ప్లీజ్ కమ్. ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది? అసలు రవికి ఏమైందో చెప్పండి.
బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది? ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి 12 గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం. కానీ రవి రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే నేను నమ్మలేదు. కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు. రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నయ్యలే అని సత్య ద్వారా తెలిసింది. ఎందుకు ఇలా చేశారు? నాన్న మీతో డబ్బులు పంపించాడా? ఆ? ఆత్మాభిమానం మీద కొట్టి చంపాలనుకున్నాను. నవ్వుతూనే గొంతు కోసాడు కదన్నయ్య. అది కాదమ్మా. నా మీదున్న ప్రేమతో చేశారా? ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డం, దూరం చేయడం కాదు. అయినా మీరు తనని నా నుంచి దూరం చేయగలరు కానీ నాలో నుంచి కాదు. చాలా పెద్ద తప్పు చేశారు మీరు. ఆ తప్పు నేనే సరిదిద్దుతాను. నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను. నో, లేదండి, మీ నమ్మకమే కరెక్ట్. రవికి ఏమీ జరుగుండదు. డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే. తనకి ఏమైనా జరుగుంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు. నా ప్రయాణానికి అర్థం ఉంది, నమ్మండి. నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి మేఘా
కలపడంతో నీ పర్పస్, వీళ్ళిద్దరినీ కలపడంతో నా పర్పస్ నెరవేరింది. ఏ సినిమాకి వెళ్తున్నాగా, మధ్యలో తింటావు కదా. ఈ లోపు తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి? థ్యాంక్స్ బేబీ. ఏ మొక్కజొన్న పొతులు మస్తుగా ఉన్నాయి. తింటావా బేబీ? తెస్తావా బేబీ? చిన్న బాబు బాబు తాకీస్ నీరే కదా, నేను తీసుకొని ఉరికొచ్చేస్తే మీరు పోండి. ఎంకి కోసం ఓ కంకి. హౌ మచ్ కంకి? ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా. హా, సినిమా మంచి హిట్ అయింది కదా. ఏయ్, పల్లీలు అబ్బా, కంటికి కనిపిస్తే పాపమే. తినకపోతేనే పాపం. ఏ ధరు టైం అవుతుంది. వాళ్ళిద్దరు వస్తారులే. మనం వెళ్దాం. ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు. భలే ఉందిరా గుమ్మడికాయలాగా. నువ్వు కట్టము. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అర్రే యాక్సెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో. Bloody Go! Hey, వదిలేయ్. Leave it. పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? నా బేబీని బేబీ అని పిలిచేటట్టు చేసింది ఎవరు రాడు? నేనేరా. అయితే అయితే ఏంటి? ఏం పీకుతావు? బేబీ కూసో, కూసా. బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక. నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను వాళ్ళని ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను. నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళని కథం పెడతా. ఏంద్రాబాయ్ నీ బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ. అన్న కొట్టకన్నా అన్న ఒంట్లో పానమ్మశలకు గోళీలు వేసుకున్నా అన్న. నా బేబీ టూ నచ్చినాయి అంటారా?
సే సారీ టు బేబీ. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో. రే రవి, నేను ముందే చెప్తున్నా, ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటాను రా. నువ్వు నాకు పోటీ వస్తావేంది? నేనే తీసుకుంటానని చెప్పినా కదా. సరే వదిలేనన్న, మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే. అయ్యో బాబు మీరా? పర్లేదు, లోపల రండి. ప్లీజ్ కింద ప్లీజ్ మంచం. పాపం మీరా? ఆ, అంకుల్. రండి 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 రండి. రండి బాబు రండి. కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఈ టైంలో వచ్చారేంటండి? పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయిందంటే. యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చరమన్నారు. ఏంది బాబు ఇది? డబ్బండి. మా పద్ధతి ప్రకారం మగ పెళ్లివారి బట్టలకు ఆడపెళ్లివారే ఇస్తారండి. ఏంటి బాబు ఇది? మాకు డబ్బులు ఎందుకు? అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటాంలేండి. పర్లేదంటీ, ఉంచండి. ఇంత బరువు మా మీద ఎత్తొద్దయ్యా, మొయ్యలేం. 5 లక్షలకే ఇలా అంటున్నారు. రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది. ఎలా మోస్తారు? నా కూతురులాగా చూసుకుంటానయ్యా. ఏ మాట సంగతి తర్వాత, ముందు పోయి చాయ్ పెట్టి. 10 అవుతుంది అంకుల్. ఈ టైంలో చాయ్ ఏంటి? ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ. ఈ షాపింగ్ లో పడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు. చాలా ఆకలిస్తుంది మాకు. ఉండండి, 2 నిమిషాలు తయారు చేస్తాను. ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ. రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా. అంకుల్ వాటర్. ఏంట్రా అలా కలుపుతున్నావు? ఆంటీ 4 ఇళ్లలో వంట పని చేస్తుంది. ఇంట్లో రోజు 4 రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? Come on, తిను. ఏంట్రా కారంగా ఉందా? కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కమన్ తిను. ముద్ద దిగట్లేదా? నాకు కూడా దిగట్లేదురా. ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు. కానీ అలవాటు చేసుకోవాలి. రేపు పెళ్ళాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది. ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంతా మంటగా ఉంది, గుండెంతా మంటగా ఉంది. కానీ దానికి తప్పదురా, లైఫ్ లాంగ్ ఇదే తినాలి. రవి, మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి? చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా? లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాలరెడ్డి గారి కూతురు అని నేను ప్రేమించలేదని. నేను చూడడానికి ముందే నీ ఆలోచనలు, నీ భావాలని నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదనే ధరణి. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని ధరణి. కుదిరేది కాదేంటో. అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాకితే 300 అవుతారని. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే? ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటారండి, పిచ్చ ఎర్రా. ఈ చుట్టూ మా వీధిలో కట్ చేస్తే 50. నువ్వు తీసుకెళ్ళిన కుక్కర్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను. ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. రవి, నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది ఈ కారణాలు నీకుంటే ధరణి. నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్. ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి,
ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరుదాన్ని. ఒకసారి నువ్వు నుంచుని చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. వెనకాల అంతా చీకటి. ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని. రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? దా కూర్చో. ఇంటికెళ్ళి చదువుదాం మేఘా. అమ్మ ఇప్పటికే 3 times కాల్ చేసింది. చదివాకే వెళ్దాం. ఎవరో ఫ్యాన్స్ లేరా? అబ్బా నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా కరిగా? పేపర్లో వచ్చేటోళ్ళకే కాదు పోయి, పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఏయ్ ఫ్యాన్ కాదు, ఏసీ కాదు, ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు. ఎత్తమంటావా? వద్దురా స్వామి, అప్పు అంటే ఎవడో కాదు, అప్పులోడు. నువ్వు ఎత్తుతే నేనైపోతా. ఇందిరా అట్లున్నావు? ఏం లేదురా. లేదురా ఏదో ఉంది. 4 రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొకరికి ఎత్తానంట. మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంట దగ్గర మాట్లాడుకుంటాను. పేపర్ మారితే ఏముందిరా, న్యూస్ మారదు కదా, దానికే కంప్లైంట్ ఇచ్చారా? నువ్వు ముయ్యబే, నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు, మనోడి గురించి. 3 బాలేదు, వదిలేండి. 3దేముందిరా, సాయంత్రం 4 పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది. మందు తాగితే కాదు, మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి బిల్ కోసం వచ్చావా? తెస్తానుండు. పూర్ణ గారు, తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఒకసారి. నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని. తప్పు చేశానండి. ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా? నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది, కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు. సారీ అండి, వెరీ సారీ. జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత ఆలోచిస్తే ఇంతనే నేను పుస్తకాలు నేర్చుకుంది, అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది. రవి, తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేదే మాత్రం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు, బయటికి వచ్చి చూడు. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు.
నేను తనని అర్జెంటుగా కలవాలండి. తన ఇంట్లో లేదు, ఫ్రెండ్ పెళ్లికి ఆలిపేలింది. ఎన్నో కలలే కనని అన్నీ నిజమే అవని నీ వల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి నీ వల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి వెరీ వెరీ సారీ ధరణి. ఇంకెన్నిసార్లు చెప్తావు? ఈ వేళ్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా? మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫిల్ చేయడానికి. ఇక ఈ చేతులు మనం ఎప్పటికీ వదలొద్దు. ఈ గ్యాప్ ఇంకొకసారి మన ఇద్దరి మధ్య రావద్దు. ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం. ఆ నీలి నింగి మన రూఫే, చెరువు గట్టు మన కేపే, చెట్ల పళ్ళె మన బప్పే, కొత్త గుండి లైఫే, చల్లగాలి డోలు బాజే, కొండ కోన సౌండ్ డీజే, పంట సేలు వేసే డాన్సే, వాగు వంకలేసే క్లాప్సే, కనులా గ్యాలరీలో కలలే దాచుకుంటూ ఫ్యూచర్ నే మరచి నేచర్ తో మిక్స్ అయిపోదా. నీ వల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి. నీ వల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి.
సిరులల్లో కొమ్మరెమ్మ పచ్చనైన గొడుగమ్మ ముచ్చటైన తన జన్మ మచ్చలేనిదమ్మ ఏరులల్లో వెన్నెలమ్మ గాలులల్లో ఉన్న తేమ గుండెలోతుల్లోని ప్రేమ వేరు చేయలేనిదమ్మా తనలో తాను మురిసి మనతో పాటు కలిసి కాలం తనకే తాను పరిచయమైందేరా ఈ వల్లే మొదలైందే దీవాలి దిల్కి దీవాలి మొదలైందే దీవాలి దిల్కి దీవాలి ఈరోజు అటో ఇటో తెలుసుకుంటా. ఏమ్రా సర్పం ఏం కావాలి? నీ కాళ్ళకి చెప్పులేం లేవు కదా? అరే ఏం లేవురా బై, గిరాక్ టైం. ఏం కావాలో జల్దీ చెప్పు. ఓసిన ఎడ్డనిత నువ్వు బత్తాయి తొక్కలేసినా మాడికాయ పిక్కలేసినా నేను సక్కగా ఒక్కటే మాట చెప్పాడా, ఐ లవ్ యూ. నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం. నాగ చైతన్య సమంత తర్వాత మనసంటే ట్రెండింగ్ అవుతుంది. ఏమంటావు? ఏమో ఏంది మీ మొడుతుంది? నేను బి సీదా చెప్తున్నాను రాబాయ్, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యామ్. పెళ్ళా తొక్క మనం ట్రెండ్ని ఫాలో అవద్దు, సెట్ చేద్దాం. పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం. అలసిపోయినా ఆగిపోవద్దు. కావాలంటే 6 నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం. ఏమంటావు మ్యా? నాకు పెళ్ళొద్దంది నీతోరా గోహె. మళ్ళీ గిస్వంటి నకరాలు చేసినవో తుక్కడలు తుక్కడలు వేసి పొయ్యిలో పెడతా. ఫోన్ పికప్ చేయట్లేదమ్మా. ఇంకొకసారి ట్రై చేయవే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. తప్పకుండా రా. అదిగో అమ్మాయి కూడా వచ్చింది, నీవే చెప్పురా. హాయ్ సాంబు అంకుల్. హాయ్ ధరణి. హాయ్ గీత. హాయ్. కంగ్రాట్స్ ఫర్ ద మ్యారేజ్. థ్యాంక్ యూ. అమ్మ ధరణి, Huh? నువ్వు సంగీత్కి వచ్చి పెళ్ళి అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి, సరేనా? తప్పకుండా అంకుల్. ఓకే రా. నమస్తే అంకుల్. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. హే పుస్తకాలు పురుగు, హే. నా బర్త్డే షాపింగ్ కి వెళ్ళానన్నావు, ఏం కొన్నావే? కోనేంత రేంజ్ మనకెక్కడదిరా. ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది. ఏంది ధరణి కొనిచ్చిందా? ఇది టీ సూచం. రేయ్, జాగ్రత్త. రే కాకా, మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ఫిగర్ రేంజ్ కి ఎదిగావు కదరా. రే అక్షరాలు చూసి అభిమానించను, ఐడియాలజీ నచ్చిందని 5 ఏళ్ళు వెయిట్ చేసినావు. ఫోన్ ఇచ్చింది, బట్టలు కొనిపించింది, ఇంకెప్పుడు చెప్తావురా? ఏంటి చెప్పేది? ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా? అవును, తను ఫినాన్షియల్ గా పూర్ కావచ్చు, కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన గుర్రాలందరికంటే రిచ్. అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే? నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది. అంకుల్ చెప్పమ్మా. ఇది న్యూ బుక్ కదా, అప్పుడే ఎవరు తీసుకెళ్లారు? ఓ అదే అమ్మా, పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు. పేపర్ బాయ్ రవియా? ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు, కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది. ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో, తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను. అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అవునా? మరి ఇంతకీ ఈ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే? ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా. ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను. అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా. అవునవును, ఆ బఫే కూడా. రే, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా. రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా, గరిటెలు చిన్నవి పెట్టా. అన్నంలో సున్నం కలిపి కర్రీస్ లో కలర్స్ కలిపా. సూపర్ రా. కుదిరితే అది తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దైద్యం వదిలిపోద్ది.
బంగారం కేక్ కట్ చేద్దామా 2 minutes డాడీ, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరు ఎక్కడే? ఎరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా? ఓర్ని మా నెలల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా. అవునా? ఆ? ఇంతకీ ధరణికి చెప్పినావరా? చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. తోడుగా మీరు వచ్చుంటే ఆ బాగుండేది. బండది పిలవకుండా మేమెట్టొచ్చు అమ్మాయి, ముందెళ్ళి ధైర్యంగా చెప్పుపో. సరే సరే. అదిగో వచ్చాడు. వీడా నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ ఊహించుకున్నాను. మన పేపర్ బాయ్ గడా చేయలేదమ్మా బడవా. కమ్. థ్యాంక్స్ ఫర్ Happy birthday కమింగ్. అండి. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు గురించిందే కదా. ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్ లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమాన్ బంగారం. డాడీ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే పూర్ణ. ఏంటే పూర్ణ, లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా. రవి నువ్వు చెప్పు. ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ ఇషాని. హాయ్, ఐ మారవ్. హలో అండి. హాయ్ తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాట్స్ యువర్ సిటీసీ బ్రో? 12 per annum. అవును, ఇంతకీ ఏ కంపెనీ? IBM. వావ్, కంగ్రాట్స్ ధరణి, యు ఆర్ వెరీ లక్కీ. అది ప్లస్ 1 minute.